₹1 ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 plots సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. చెప్పాలంటే ఇప్పుడు డైరెక్టర్స్ ఒక 1 year 2 years గ్యాప్ వస్తేనే ఇక్కడ మన హీరోస్ హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయిపోయారు, కథలు లేవనుకుంటా తీసి ఆల్రెడీ లైమ్ లైట్ లో లేరైనా మనం ఇప్పుడు సినిమా తీయటం అవసరమా అని వాళ్ళకి వాళ్ళే లక్ష ఆలోచించుకుంటారు. డేట్ ఇవ్వరు, కథ చెప్తానంటే టైం ఇవ్వరు, ఫోన్లు ఎత్తరు, మెసేజ్ రిప్లై ఇవ్వరు వాస్తవంగా మాట్లాడుకుంటే. కానీ మీరు 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఒకసారి అలా వచ్చేసి ఫ్లైట్ లో అలా ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా తీసేసి అసలు చెప్పడానికి వాళ్ళు అసలు బాగపతి నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నేను ఖాళీ లేను సార్. మా మిస్సెస్ రోజు అదే సార్, ఇక్కడ కాదు నేను అంటుంది. మీరు తర్వాత అటు వెళ్ళిపోయారులే. ఇప్పుడు పిల్ల జమీందార్కి తర్వాత సుకుమారుడు తర్వాత ఎప్పుడో మళ్ళీ బాగమతి ఇంకంతే. తెలుగు మిస్ అయ్యాను బికాజ్ ఒకేసారి నన్ను హిందీ 3 పెద్ద ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసినాయి. బాగమతి అయిపోయిన వెంటనే ఒకటి అక్షయ్ కుమార్ ప్రొడక్షన్ హౌస్, ఇప్పుడు నేను చేసిన అజయ్ దేవగన్ ప్రొడక్షన్ హౌస్, ఒకటి నేను గురు రాంధావన్ ఇంట్రడ్యూస్ చేసిన మూవీ సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్. సో వన్స్ అక్కడ కూడా పెద్ద హీరోలు తెలుగు వాళ్ళకి ఇంత సపోర్ట్. యాక్చువల్లీ ఈ మూవీ సపోజ్ టు బి రెడ్ చిల్లీస్ లో జరగాలి ఈ మూవీ. ఏది ఇప్పుడు ఉఫ్ అనే సినిమా ఫస్ట్ ఈ కథ విన్నది నేను బాంబే రెండో రోజు ఈవినింగ్ నరేషన్ ఇచ్చేటప్పటికి షారుఖ్ ఖాన్ గారికి నేను కంప్లీట్గా ఈ సినిమా ఏంటంటే ప్రాబ్లం డైలాగ్ లేకపోవడం వల్ల ఇది ఎలా ఉంటుందో చెప్పాలంటే యాక్ట్ చేసి చూపించాలి. ఇక్కడ పడ్డాడు అక్కడ పరిగెత్తుతున్నాడు, సో ఆల్ ద కార్టూన్ వర్క్ ఆల్ ద కామెడీ వర్క్ నేను యాక్ట్ చేసి చూపిస్తేనే అతనికి అర్థం అవుతుంది. అది యాక్ట్ చేసి చూపిస్తే ఈ వాస్ సో ఎంజాయ్డ్ అండ్ పక్కడో ఇంకో కైపి చూడండి అని అన్నాడు. అది తర్వాత హీరోలు కొంచెం కాస్టింగ్లో మార్చాలి, వాటిల్లో కొంత డిస్కషన్స్ జరిగి ఇట్స్ కేమ్ ఇన్ టు అనదర్ క్రియేటర్. ఇతను ఇప్పుడు ఈ లవ్ రంజన్ అనే ఆయన చాలా పెద్ద డైరెక్టర్, హిందీ ఇండస్ట్రీలో చాలా పెద్ద డైరెక్టర్. తూ జూతా మేము అక్కడ వెరీ రీసెంట్లీ మన శ్రద్ధా కపూర్ను ఆ అబ్బాయి రణబీర్ కపూర్ తోటి ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా డైరెక్టర్ ఆయన. సో ఆయన కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి ఎదిగి ప్యార్కి పంచనామా 2 తర్వాత ఇది సోను కట్ ట్వీట్ అనేది 100 కోట్ల సినిమాలు, దేదే ప్యార్ దే ప్రొడ్యూసరు, దేదే ప్యార్ దే 2 చేస్తున్నారు. ఇలాగా అతను క్రియేటర్ ఫ్రమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. కంప్లీట్గా బాంబేలోనే ఉంటున్నారు మీరు? కాదు సార్, ధనరాజ్ చేశారు. ధనరాజ్ లక్కీయా ధనరాజు, బాగమతిలో కానిస్టేబుల్ ధనరాజు. ఇది టైం ఇవ్వాలి, ఒక అటెండ్ చేయాలి, హోంవర్క్ చేయాలి, వర్క్షాప్ ఉంది, ఒక మాటని ఒకే పదంతో ఎక్స్ప్రెస్ చేస్తూ రావాలి. సో అది నాకును ధనరాజ్ ట్యూనింగ్ బాగుంటుంది. సో ఒక ఐరన్ చేసేవాడు క్యారెక్టర్ కావాలి, ఒక పెద్ద అపార్ట్మెంట్స్లో కింద ఐరన్ చేసేవాడు లాగా ఉండాలి, ఆహార్యం అలాగే ఉండాలి, అది న్యాచురల్గా ఉండేది. సహజంగా బాంబే కానివ్వండి లేకపోతే యూపీ లాంటి ఏరియాల్లో ఈ అపార్ట్మెంట్ కింద పనిచేసే ఐరన్ చేసేవాడు ఉంటాడు కదా, వాడు పెక్యులర్ యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఎలా అంటే మిగతా ఈ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరి జీవితాలతోనూ వాడికి ఒక లింక్ ఉంటుంది. సహజంగా వాడు ఒక కామన్ పాయింట్ అవుతుంది, నాకేదైనా లెటర్ వస్తే తీసి పెట్టవా, నాకేదైనా పార్సిల్ వస్తుంది తీసిపెట్టు. సో ఇలా మొదలైన వీళ్ళ పరిచయం వాడు పర్సనల్గా ఇళ్లలో దూరిపోయేంత చనువుకి వెళ్ళిపోతుంటుంది. అలాగా అట్లానే వాడు సూపర్ హీరో కాదు, వాడు ఒక డెఫర్ లాగానో వాడు ఒక ఫన్నీ మ్యాన్ లాగానో ఉండాలి. సో ఈ క్యారెక్టర్ని అనుకుంటున్నప్పుడు అది లాస్ట్ మినిట్ దాకా మేము ధనరాజ్ అని అనుకోలే. 1-2 మేము అక్కడ థియేటర్ ఆర్ట్స్ వాళ్ళని ట్రై చేసాం కానండి, బట్ ఆ టైమింగ్స్ ఇంకా అట్లా. అది ఒక పాయింట్కి వచ్చేటప్పటికి మీరు ట్రైలర్లో చూసాక అతను కళ్ళు లేని వాళ్ళలాగా యాక్ట్ చేయాలి. పోలీసు వాడు అంటే భయంకరమైన వండుకున్న ఒక వ్యక్తి కళ్ళు లేని వాళ్ళలాగా యాక్ట్ చేయాలి. ఆ పోలీసు వాడు వీడిని అనుక్షణం టెస్ట్ చేస్తూనే ఉంటాడు. అతను చేసే ఫీట్స్కి కరెక్ట్ టైమింగ్లో అతను యాక్ట్ చేయాలి. సో 1, 2, 3, 4 ట్రై చేసాం, డిఫరెంట్ పర్సన్స్. సరే వాళ్ళలో ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ దొరికారు, అతను తీసి వేరే క్యారెక్టర్కి వేయగలి, కానీ ఈ క్యారెక్టర్ ఫిలప్ అవట్లా. పిలుద్దామంటే ఇతను అప్పటికి ఏదో హీరో అయ్యాడు, ఇంకోటి ఏదో డైరెక్షన్లో ప్లాన్లో ఉన్నారు, హడావుడిలో ఉన్నారు. ఒకరోజు ఫోన్ పెట్టేది అన్నది గారు ఏమనుకోకండి, ఇట్లాగా ఒక క్యారెక్టర్ ఉంది కానీ లెంగ్త్ వైజ్గా వస్తే ఒక 15-20 నిమిషాలు వస్తుంది సినిమాలో, కానీ వెరీ ఇంపార్టెంట్, ఆ సింక్ అవ్వట్లేదు. భలేవాళ్ళు సార్ నేను వస్తున్నాను అన్నాడు. ఏమీ అడగలేదు, ఏంటది అని చెప్పలేదు. అక్కడికి వచ్చాము, మా ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి, పిల్ల జమీందార్ బాగమతి అన్నింటిలో కూడా నేను కన్సైడ్ చేసి ఇదండి అంటే చాలు, అతను అది చేసి ఇవ్వగలుగుతాడు. నిన్న రెహమాన్ గారు వాళ్ళ అసిస్టెంట్ హీరోలు అని ఉంది అమ్మాయి చెప్తాను, సార్ అన్న అబ్బాయి మీసాల అబ్బాయి ఒక అబ్బాయి సార్, అబ్బాయి కూడా ఎక్స్ట్రాడినరీ చేశాడు సార్ అంటుంది. ఆ అమ్మాయికి ఇతని పేరేం తెలియదు, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడని తెలియదు. నాకున్న ఒక చిన్న తృప్తి ఏంటంటే
ఒక క్యారెక్టర్ వెన్నెల కిషోర్ గారిని తీసుకెళ్ళాలని అనుకున్నాం. అది ఇఫ్ ఇట్ ఈస్ అ మిక్సర్ ఆఫ్, అది ఒక పాన్ ఇండియా మూవీ లాగా అంటే ఫన్ కూడా పాన్ ఇండియా ఛాన్సెస్ ఉన్నాయి. రెహమాన్ గారే కదా చేశారు. ఏఆర్ రెహమాన్ గారు చేశారు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేశారు. ఓకే ఓకే. అయితే అప్పుడు ధనరాజ్ ఇన్వాల్వ్ అవ్వడం, ధనరాజ్ ఎక్స్ట్రానరీ చేసి వెళ్ళిపోవడం ఫాస్ట్గా, వాళ్ళు కూడా చాలా మెచ్చుకోవడం. సో రెహమాన్ గారు కూడా చాలా థ్రిల్గా ఫీల్ అయ్యి ఉంటారు. సార్ రెహమాన్ గారు లేకపోతే సినిమా అవ్వదు. రెహమాన్ గారికి కథ చెప్తే రెహమాన్ గారు ముందు ట్యూన్స్ చేసి ఇస్తే ఆ ట్యూన్స్ నేను సాంగ్ లాగా కొరియోగ్రఫీ చేస్తూ షూట్ చేశాను. 4 అడుగులు వేసి తల తిప్పాలి, అక్కడి నుంచి పక్కకి సోఫా వెనకాల పడిపోవాలి, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్ళాలి. ఇలాగ నేను ఒకటి చెప్తే ఏదో ఒకసారి చూడండి జూమ్ మీటింగ్లో చూసుకొని హీ హ్యాస్ గివెన్ బీజిఎం అశోక్ కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం, నేను కొన్ని బీజిఎమ్స్ తయారు చేసి ఇచ్చేస్తాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తయారు చేసి ఇచ్చేస్తాను, నువ్వు కొరియోగ్రఫీ లైన్ నుంచి వచ్చావు కాబట్టి నువ్వు కొరియోగ్రఫీ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టింగ్ అనే దానికంటే కూడా కొన్ని ట్రాక్స్ని నువ్వు కొరియోగ్రఫీ చేయి, ఇక్కడ దాకా 3 అడుగులు వేసి పక్క తిరిగి ఇక్కడ తిరిగి. సో అది ఆర్టిస్ట్కి చాలా ఈజీ అయిపోయింది. ఓకే ఓకే. సో అలాగా ఆయన పాపం ఇన్వాల్వ్ అయ్యి కథ వింటుండగానే నేను ఒక సర్కాస్టిక్గా చెప్పినటువంటి ఒక ఇన్సిడెంట్ని దాన్ని ఇలా పాటలో చెప్దామా అని, ఒక పాట గ్రహ నక్షత్రాలు మారుతున్నాయి, నీ టైం మారిపోబోతుంది అనగానే ఖచ్చితంగా అది రివర్స్ జరుగుతుంది. సో లైక్ దట్ అట్లాగా ఒక కామెడీని సర్కాస్టిక్గా పాటలో కూడా ఇచ్చాడు. దిల్ పరిందా సాంగ్ ఆయనే పాడారు, ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయి సూపర్ హిట్ నడుస్తుంది. ఆ పాట నాకు ఒరిజినల్ పాడిస్తారు మాకు. ఆయన అయితే ఆమె అయితే ఫారెన్ లో ఉంది, చేద్దామంటే రెహమాన్ గారు ఇక్కడ ఉంటే ఒకసారి ఆజా 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 ఆజా. సో కొట్టేస్తారేమో ఆస్కార్ కూడా. ట్రై చేద్దాం, వస్తారేమో, వెయిట్ చేద్దాం, ఫోన్ చేస్తాను. మీరు సైలెంట్లో ఉంది ఫోన్ పెట్టాను, ఆన్ చేసి పెట్టండి బయట. అలాగా రెహమాన్ గారు కూడా ముందు నుంచి రివర్స్ ఇంజనీరింగ్ వర్క్ చేసి ముందే ట్యూన్స్ తీసుకొని దాన్ని అక్కడ లొకేషన్లో ప్లే చేసుకుని ఒక సాంగ్ని షూట్ చేసినట్టుగా కొన్ని సీన్స్ షూట్ చేసి ఆర్టిస్టులకి ఈజీ చేయటం చేసి ఇలాగా హోంవర్క్ చేసిన మూవీ. ఓకే. యాక్చువల్గా వకీల్ సాబ్ కూడా మీరు డైరెక్ట్ చేయాలి కదా పవన్ కళ్యాణ్ గారు. సార్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. అన్ఫార్చునేట్లీ అప్పటికే దుర్గామతి కమిట్ అయ్యి నేను భోపాల్ షెడ్యూలింగ్ అది వేస్తున్నాను. సో అప్పటికి ఇంకా వైకుంఠపురం రిలీజ్ అవుతున్న టైం అనుకుంటాను. గురుగారు త్రివిక్రమ్ గారు రాసేటట్టుగా నేను డైరెక్ట్ చేసేటట్టుగా ఒక ప్రపోజల్ అది వచ్చింది. బట్ డేట్స్ అయితే అంటే ఆ మాట అంటే చాలా ఇబ్బందికరమైన మాట. విశ్వ ప్రయత్నం చేశాం, కాకపోతే సార్ డేట్స్ చాలా టైట్గా ఉన్నాయి. బిఫోర్ కరోనా ఇది నేను మాట్లాడేది. 2020 జనవరి నుంచి షూట్ స్టార్ట్ అవ్వాలి. నేను ఫిబ్రవరి నుంచి అటెండ్ కాగలనని చెప్పని అన్నాను. బట్ జనవరి స్టార్ట్ అవ్వాలన్నారు. అప్పుడు బాగుమతి అయిపోయింది. బాగుమతి అయిపోయి దుర్గామతి హిందీ వెర్షన్ సైన్ చేసి భోపాల్ కదా బాగా హ్యాండిల్ చేశారు. ఇక్కడ వకీల్ సాబ్ కూడా సెంటిమెంట్ బాగా హ్యాండిల్ చేయగలరు అంటే యాక్చువల్ లేడీ పోర్షన్స్ ఉన్నాయి కదా, అంజలి వీళ్ళందరూ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, అవి బాగా వస్తాయని చెప్పని రాజు గారు డేట్స్ అవి కూడా పాపం రాసి డేట్స్ అవి కూడా పెట్టారు. నాకు అది గోల్డెన్ ఆపర్చునిటీ నాకు మిస్ అయినట్టు.